హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం అయిన శ్రీశైలం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం శ్రీశైలం ఎలా రీచ్ అవ్వాలి, శ్రీశైలంలో ఎక్కడ స్టే చేయాలి, శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి అండ్ ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత అనే విషయాలు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి దాకా చూడండి అండ్ మీరు కనుక మా ఛానల్ కొత్తగా వచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీశైలం ఎలా రీచ్ అవ్వాలి అని చూద్దాం. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీశైలంకి రైల్వే స్టేషన్ లేదు. ఓన్లీ బస్సులోనే శ్రీశైలం దాకా చేరుకోవాలి. శ్రీశైలంకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ మార్కాపూర్ రైల్వే స్టేషన్. ఇది శ్రీశైలం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో బస్ అయితే డైరెక్ట్ గా శ్రీశైలం చేరుకోవచ్చు. మన తెలుగు స్టేట్స్ నుంచి శ్రీశైలంకి బస్సెస్ ఫ్రీక్వెంట్ గా అవైలబుల్ గా ఉంటాయి. మీరు ఆర్టీసీ బస్ ఆర్ రెడ్ బస్ లో చూసుకొని టికెట్ బుక్ చేసుకోండి. నేను విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్తున్నాను. సో నాకు నియర్లీ 8 గంటల టైం పట్టింది. చాలా మంది వాళ్ళ ఓన్ వెహికల్స్ లో కూడా శ్రీశైలం వెళ్తారు. మీరు ఏ విధంగా వెళ్ళినా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీశైలం అనేది దట్టమైన అడవుల్లో ఉన్న ఊరు. మీరు నియర్లీ 2 గంటలు ఘాట్ రోడ్ లో ప్రయాణించాల్సి ఉంటుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా వెహికల్స్ ని ఈ ఘాట్ రోడ్ లో ఎలో చేయరు. సో మీరు ఏ టైంలో స్టార్ట్ అయినా రాత్రి అయితే మాత్రం అక్కడ వెహికల్స్ ఆపేస్తారు. ఇది ముఖ్యంగా ఓన్ వెహికల్స్ లో వచ్చేవాళ్ళు గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఆర్టీసీ బస్సెస్ టైమింగ్స్ అన్ని ఈ ఘాట్ రోడ్ టైమింగ్ కి మ్యాచ్ చేసుకుని స్టార్ట్ అవుతాయి. ఒకవేళ నైట్ స్టార్ట్ అయి ఉంటే ఉదయం 8 గంటలకల్లా శ్రీశైలంలో దిగుతారు. ఇక్కడ దిగగానే మీరు బుక్ చేసుకున్న హోటల్లో చెక్ ఇన్ అవ్వండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హోటల్స్ అనేవి బుకింగ్ కి అవైలబుల్ గా ఉండవు. ఓన్లీ ఏపీ టూరిజం వాళ్ళు ఆపరేట్ చేసే హరిత రిసార్ట్ మాత్రమే ఆన్లైన్ బుకింగ్ కి అవైలబుల్ గా ఉంటుంది. ఇది ఎక్కడ బుక్ చేసుకోవాలి అని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అయితే ఇక్కడ వచ్చే యాత్రికుల కోసం హోటల్స్ లేకపోయినా చాలా వరకు సత్రాలు అయితే ఉన్నాయి. ఈ సత్రాలు అన్ని ఏ కాస్ట్ వాడికి ఆ కాస్ట్ సత్రాలు అవైలబుల్ గా ఉంటాయి. వీటికి ఎలాంటి బుకింగ్స్ ఉండవు. డైరెక్ట్ గా వెళ్తే అవైలబిలిటీని బట్టి రూమ్స్ దొరుకుతాయి. కానీ గంగా సదన్ అనే సత్రంలో ఆన్లైన్ లో కూడా బుకింగ్ అవైలబుల్ గా ఉంటుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సత్రాల్లో సింగిల్ గా వెళ్లే వాడికి రూమ్స్ ఇవ్వరు. సింగిల్ గా వెళ్లే వాడికి ఇక్కడ డార్మిటరీస్ అవైలబుల్ గా ఉంటాయి. బస్ స్టాండ్ దగ్గరలో చాలా డార్మిటరీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ డార్మిటరీస్ లో 24 అవర్స్ కి 100 రూపాయల నుంచి 400 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక బెడ్, ఒక లాకర్ కూడా ఇస్తారు. హోటల్లో ఫ్రెష్ అయ్యి ఇంకా మనం దర్శనం చేసుకోవడానికి బయలుదేరాలి. ఇక్కడ ఆలయంకి వెళ్లే వాళ్ళకి ఫ్రీ దర్శనం అండ్ పెయిడ్ దర్శనం అవైలబుల్ గా ఉంది. దర్శనంకి వెళ్లే దారిలోనే మీకు క్లాక్ రూమ్ కనిపిస్తుంది. ఇక్కడ మీ లగేజ్ అండ్ మొబైల్ ఫోన్స్ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఆలయంలో మొబైల్స్ అయితే అలో చేయరు. మొబైల్ కి 10 రూపాయలు అండ్ లగేజ్ కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటు పెయిడ్ దర్శనం టికెట్స్ కూడా ఉంటాయి. అందులో 150 రూపాయలు, 300 రూపాయల టికెట్స్ కూడా ఉంటాయి. అలాగే స్పర్శ దర్శనం కూడా అవైలబుల్ గా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు. ఒకవేళ స్పర్శ దర్శనంకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పంచా కండువా వేసుకుని వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు ఉచిత దర్శనంలోనే వెళ్ళాను అండ్ అంతగా రద్దీ లేకపోవడం వల్ల నా దర్శనం ఒక 40 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోయింది. గుడి దర్శనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4:30 నుంచి 6 గంటల వరకు అండ్ 7 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. అలాగే ఈవినింగ్ 6 గంటల నుంచి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. సో ఈ టైమింగ్స్ ని బట్టి మీ దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి. మల్లికార్జున స్వామి దర్శనం అయిన తర్వాత భ్రమరాంబ అమ్మవారి దర్శనం కూడా చేసుకొని బయటికి వచ్చాక ఇక్కడ లడ్డు ప్రసాద కౌంటర్స్ కూడా ఉంటాయి. ఈ లడ్డు కౌంటర్స్ పక్కనే అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ దర్శనం అయిన తర్వాత మనం దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఏంటో చూద్దాం. శ్రీశైలం వస్తే అందరూ మిస్ అవ్వకుండా చూడవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అవే సాక్షి గణపతి దేవాలయం, హటకేశ్వరం, లలితాదేవి పీఠం, పాలధార, పంచదార అండ్ శిఖర దర్శనం. ఈ 5 ప్లేసెస్ శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దర్శించుకునే వెళ్తారు. ఈ ప్లేసెస్ విజిట్ చేయడానికి మీకు చాలా ఆటోస్ మరియు జీప్స్ దొరుకుతాయి. ఆటోలో ఈ 5 ప్లేసెస్ ని విజిట్ చేయడానికి ఒక్కొక్క మనిషికి 500 నుంచి 600 దాకా ఛార్జ్ చేస్తారు. అదే షేర్ ఆటో అయితే మనిషికి 150 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారు. లేదా ఫ్యామిలీతో వెళ్లేవాళ్ళు మీరు సపరేట్ గా ఆటో మాట్లాడుకొని విజిట్ చేయండి. ఈ ఆటోలో మిమ్మల్ని 5 ప్లేసెస్ చూపించి మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర దించేస్తారు. ఈ శిఖర దర్శన మార్గంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి గణపతి ఆలయం కనిపిస్తుంది. ఇదే సాక్షి గణపతి ఆలయం. ఈ గణపతి భక్తులు శ్రీశైలం వచ్చినట్టుగా కైలాసంలో శివుడి దగ్గర సాక్ష్యం చెప్తాడు అని అందరూ నమ్ముతారు. అందుకే ఈ గణపతిని సాక్షి గణపతి అని పిలుస్తారు. ఈ దేవాలయం మాత్రం తప్పకుండా దర్శించుకోవాలి. శ్రీశైలం వస్తే మనం సాక్షి గణపతి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు హటకేశ్వరం వెళ్ళాలి. ఇది కూడా సాక్షి గణపతి ఆలయం నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హటకేశ్వరం మరియు లలితాదేవి పీఠం 2 పక్కనే ఉంటాయి. ఈ హటకేశ్వరం కూడా చాలా శక్తిగల టెంపుల్ అని భక్తులు నమ్ముతారు. సో ఇది కూడా ఖచ్చితంగా దర్శించుకోండి. ఈ పక్కనే ఉన్న లలితాదేవి పీఠంకి కూడా వెళ్ళండి. ఇక్కడ ఒక యాగశాల కూడా ఉంటుంది. ఈ టెంపుల్ దట్టమైన చెట్ల మధ్యలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ కోతులు కూడా చాలా ఉంటాయి. ఈ 2 దేవాలయాలు
దర్శించుకున్న తర్వాత మనం పాలధార పంచదార చూడడానికి వెళ్ళాలి. ఇదే పాలధార పంచదారకి వెళ్లే మార్గం. ఇక్కడ మీరు మెట్లు దిగుతూ వెళ్తే కింద పాలధార పంచదార కనిపిస్తుంది. ఇక్కడ మెట్లు కొంచెం ఎత్తు పదాలుగా ఉంటాయి, జాగ్రత్తగా దిగండి. ఈ మెట్ల మీద చాలా షాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ హెయిర్ అండ్ బాడీకి కావాల్సిన మూలికలు అమ్ముతూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. ఇదే పాలధార పంచదార. ఈ పాలధార పంచదార శివుడి నుదుటి నుండి స్టార్ట్ అయ్యాయి అని అందరూ నమ్ముతారు. అండ్ ఈ నీళ్లు కొంచెం తీయగా కూడా ఉంటాయి. మీరు సరిగ్గా గమనిస్తే ఈ నీటి ప్రవాహం 5 దారాలుగా కారుతూ ఉంటుంది. అందుకే దీన్ని పంచదార అంటారు. అంటే 5 దారాలు అన్నమాట. అలాగే ఇంకో వింతైన విషయం ఏంటంటే ఈ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇది కొండపై నుంచి కాకుండా కొండ లోపల నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడే ఆది శంకరాచార్యులు టెంపుల్ కూడా ఉంది. ఇక్కడే ఆయన తపస్సు చేసేవాళ్ళు అని కూడా చెప్తారు. ఇప్పుడు మనం శ్రీశైల శిఖరంకి వెళదాం. పాలధార పంచదార నుంచి శ్రీశైల శిఖరం 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ శిఖరం పైకి మనం మెట్లు ఎక్కి వెళ్ళాలి. పైకి వెళ్ళగానే టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపాయలు. అయితే పైకి రాగానే మనకి శిఖరేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. ఇది పైన చూసి వచ్చాక దర్శనం చేసుకోవాలి. ఈ శిఖరం సీ లెవెల్ కి 2000 ఫీట్ ఎత్తులో ఉంది. మనం ఇలా పైకి ఎక్కగానే శిఖరం పైన ఇలా నంది విగ్రహం కనిపిస్తుంది. ఆ నందీశ్వరుని కొమ్ముల్లోంచి ఇలా చూస్తే మనకి శ్రీశైల గోపురం కూడా కనిపిస్తుంది. ఇలా దర్శించుకుంటే మోక్షం లభిస్తుంది అండ్ మరో జన్మ ఉండదు అని అందరూ నమ్ముతారు. ఇక్కడ మీరు బైనాకులర్స్ తో కూడా శ్రీశైల ఆలయ గోపురాన్ని చూడొచ్చు. ఇది కొత్తగా అరేంజ్ చేశారు అండ్ దీనికి 20 రూపాయలు కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఈ దర్శనం అయినాక కిందకి వెళ్ళేటప్పుడు శిఖరేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకోండి. ఈ 5 ప్లేసెస్ విజిట్ కంప్లీట్ అవడంతో మన శిఖర దర్శనం కంప్లీట్ అయింది. యావరేజ్ గా ఈ ఆలయాలన్నీ దర్శించుకోవాలంటే ఒక 2 గంటల దాకా టైం పడుతుంది. షేర్ ఆటోలో వస్తే కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేసుకుని మళ్ళీ శ్రీశైలం బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారు. మీకు ఇంకా టైం ఉంటే ఇక్కడే ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రం, మల్లమ్మ కన్నీరు ఆలయం, పంచముఖ లింగం, రుద్రాక్ష మండపం, ఇంకా వీరభద్రస్వామి ఆలయం కూడా తప్పకుండా దర్శించుకోండి. వీటన్నిటి కూడా మనం ఫస్ట్ చూసిన 5 టెంపుల్స్ కి ఛార్జ్ చేసినట్టే ఆటోస్ లో ఛార్జ్ చేస్తారు. అంటే మనిషికి 400 నుంచి 500 దాకా ఛార్జ్ చేస్తారు. సో టైం ని బట్టి ఇవి కూడా దర్శించుకోండి. లేదా మీరు అక్కడే బస్ స్టాండ్ దగ్గర లంచ్ చేసి మళ్ళీ మీ హోమ్ టౌన్స్ కి రిటర్న్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి ఇలాంటి ప్లేసెస్ కి బస్సెస్ చాలా ఫ్రీక్వెంట్ గా అవైలబుల్ గా ఉంటాయి. సో ఒకవేళ మీరు ఓన్లీ 1 డేలో శ్రీశైలం దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేయాలి అనుకుంటే ఈ ప్లాన్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఒకవేళ డే 2 కూడా ఉండాలి అనుకుంటే ఇష్టకామేశ్వరి దేవి మరియు పాతాళగంగ ఇంకా అక్క మహాదేవి గుహల్ని దర్శించుకోండి. ఇష్టకామేశ్వరి దేవి ఆలయం గురించి చెప్పాలంటే ఇది నల్లమల అడవిలో ఉన్న ఆలయం. ఈ ఆలయంకి చేరుకోవాలంటే జంగల్ సఫారీ బుక్ చేసుకొని వెళ్ళాలి. ఈ సఫారీ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళండి. ఒక్క రోజుకి ఓన్లీ 120 మందినే అలౌ చేస్తారు ఈ సఫారీకి. ఆన్లైన్ బుక్ చేసుకోవడం బెటర్. మీరు బుక్ చేసుకున్న డేట్న 8 గంటలకల్లా ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ఈ ఆలయం చాలా శక్తివంతమైందని భక్తుల నమ్మకం. ఈ సఫారీ టికెట్ కాస్ట్ వచ్చేసి 1000 రూపాయల దాకా ఉంటుంది. ఆన్లైన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇష్టకామేశ్వరి దేవి ఆలయం శిఖరం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది దర్శించుకొని మళ్ళీ శిఖరాన్ని చేరుకోవాలి. ఇంకా ఇక్కడ పాతాళగంగ వెళ్ళడానికి రోప్ వే కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే పాతాళగంగ చేరుకుని అక్కడ నుంచి అక్క మహాదేవి గుహలకు కూడా బోట్ రైడ్ లో వెళ్ళొచ్చు. మీ టైం ని బట్టి ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.